సునాదస్వరము జనవరి 15. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మరి ఉపవాస ప్రార్థన ద్వారా జరిగే అద్భుత కార్యాలను గురించి ఈ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం. మరి ఆ దేశంలో ప్రజలందరూ కూడా కరువులో ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మరి పొలం అంతా పాడైపోయింది, పంట లేదు, భూమి ఎండిపోయింది, పైరు ఎండిపోయింది. చీడ పురుగులు, పసరు పురుగులు పంట నాశనం చేస్తున్నాయి. పశువులకు మేత లేక అన్నీ ఎండిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మరి ప్రజలందరూ కూడా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నారు. మరి దేవుని సన్నిధిలో వారి వస్త్రములను కాక హృదయాలను చింపుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా మరి గొప్ప కార్యములు చేసినని రాయబడింది. అంటే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి దేశం కొరకు, ప్రజల కొరకు మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో అప్పుడు దేవుడు తను చేసే కీడును చేయకుండా మరి దీవెనతో నింపుతాడు. ఆ దేశం గురించి గొప్పగా ఆయన వాగ్దానం చేశాడు. చెట్లు ఫలిస్తాయి, మరి పంటలు సమృద్ధిగా పండుతాయి, తొలకరి వర్షములు అనుగ్రహిస్తాడు, మరి కొత్త ద్రాక్ష రసము, తైలము, ధాన్యం అన్నీ సమృద్ధిగా నింపుతాడు. మరి కడుపారతిని తృప్తి పొందే విధంగా సంవత్సరాల పంటను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు మనకున్నా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సమస్యను చూసి దేవా మమ్మల్ని కనికరించమని ఆయన దగ్గర మనం మొరపెట్టి వేడుకుంటామో అప్పుడు ఒకే క్షణములో దేవుడు సంవత్సరాల పంటను, ఆ సంవత్సరాలున్న సమస్యను తొలగించే దేవుడు. అందుకే మనము దేవుని బిడ్డలుగా మన దేశము కొరకు, ప్రజల కొరకు, రక్షణ కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, ఎలక్షన్స్ అన్నిటి కొరకు ప్రార్థించాలి. పంటలు చక్కగా పండాలన్నా, వర్షాలు సమస్య లేకుండా ఉండాలన్నా, ఏ కరువు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలన్నా మనము దేవుని బిడ్డలుగా ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. అందుకనే నా ప్రియ సహోదరి సహోదర, మరి ఏ పరిస్థితి ఉన్నా, మీరున్న ప్రదేశంలో ఎటువంటి స్థితి ఉన్నా ఉపవాస ప్రార్థనతో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు తప్పక కనికరించి మన దేశమును, మన ప్రజల్ని రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మన దేశంలో గొప్ప కార్యాలు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మా దేశమును భయపడక సంతోషించమంటున్న తండ్రి మీకు వందనాలు. దేవా, మా దేశంలో గొప్ప కార్యాలు జరిగించండి, ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించండి. పంటలన్నీ చక్కగా పండుటకు, నాయకులు అధికారులు చక్కగా పరిపాలించుటకు ఎటువంటి సమస్య లేకుండా మా దేశంనంతా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.